ఈ వీడియో మీ ఫీడ్ లోకి వస్తే ఇమీడియట్ గా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ వీడియో. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 6th July 2026 అండ్ ఈ వీక్ లో ఇది ఫస్ట్ వీడియో అండ్ ఎపిసోడ్ నెంబర్ 11 స్టార్ట్ చేద్దాము. ఈ రోజు ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాము. మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఫారెన్ టూర్ లో ఉన్నారు. ఈ రోజు అయితే ఇండోనేషియాలో ఉన్నారు. బైలాటరల్ మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సో 2 to 3 days ఇండోనేషియాలోనే ఉంటారు. దెన్ న్యూజిలాండ్ ఈ మంత్ 10 వరకు ఆయన ఫారెన్ టూర్ లోనే ఉంటారు. అండ్ ఇంకొక మేజర్ న్యూస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ వైడ్ గా ఈజిప్ట్ అనేది ఒక కొత్త డిఫెన్స్ సిస్టమ్ ని ఇనాగరేట్ చేశారు రీసెంట్ గానే. అండ్ అదేంటి అంటే ఆక్టగన్. మనకి వరల్డ్ లో ఇంతవరకు పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఏది అంటే యుఎస్ అంటాం కదా, పెంటగన్. సో దానికి అడ్వాన్స్ లెవెల్లో ఇప్పుడు వీళ్ళు ఆక్టగాన్ తీసుకొచ్చారు. జరగా 8 బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో అన్నిటికి సంబంధించిన ఆపరేషన్స్ అనేది అదే ప్లేస్ లో నుంచి జరుగుతుంది. సో అందుకే వాళ్ళు ఆక్టగాన్ అని పెట్టారు. అండ్ విచ్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్ అనమాట. అండ్ మన నేషనల్ న్యూస్కి వచ్చేసరికి మనకు అయోధ్యలో విరాళాల ఇష్యూ జరుగుతుంది కదా. సో దాని గురించి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అండ్ ఈ రోజు మేజర్ మీటింగ్ ఉంది. అండ్ ఈ మీటింగ్ కంటే ముందు మేజర్ పీపుల్ వచ్చేసి రెసిగ్నేషన్ పెట్టారు. అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. నేషనల్ వైడ్ గానే ఇంకొక మేజర్ న్యూస్ వచ్చేసి మనం లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, ముంబైలోని వర్షం గురించి. సో మనం ఫ్రైడే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసాము. సో అక్కడికి 4 to 5 people చనిపోయారని చెప్పేసి అందులో డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు ఆ నెంబర్ వచ్చేసి డబుల్ డిజిట్ కి వచ్చేసింది. 11 members చనిపోయారు టోటల్ గా. అండ్ ఈ 6 people ఎలా చనిపోయారు అంటే ఇప్పుడు దానికి యాడ్ అండ్ 6 people ఎలా చనిపోయారు అని అంటే ఒకే ఇంట్లో చనిపోయారండి అందరూ. సో సాడ్. సో ఒక ఇంట్లో ఈ వర్షం వల్ల ఇల్లు కూలిపోయి 6 members చనిపోయారు. ఇందులో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో 5 people కిడ్స్ ఉన్నారు అనమాట. అండ్ ఇంకొకరు వచ్చేసి అడల్ట్ పెద్ద ఆవిడ అనమాట. సో మొత్తం 6 members చనిపోయారు ఈ వర్షాల వల్ల ముంబైలో. స్కూల్స్ కి కాలేజెస్ కి ఆల్రెడీ ఇచ్చారు. అండ్ ఆఫీసెస్ రెగ్యులర్ గానే యూజువల్ గానే నడుస్తున్నాయి. సో ఇప్పుడు మనం వీడియో వచ్చేసి మనం 10 to 11 మధ్యలో డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కూడా ఫుల్ భారీ వర్షం ఉందన్నమాట అక్కడ. లైవ్ నేను చూసాను, ఇప్పుడు ఇంతకు ముందే చూసాను. అండ్ ముంబై మేయర్ కూడా దీనిపైన స్పందించారు. అండ్ ఆవిడ చాలా బాధపడ్డారు అనమాట ఈ విషయం పైన. ఎందుకంటే 5 members కిడ్స్ చనిపోయారు కదా, అంటే రీసెంట్ ఇన్సిడెంట్ లో. అంటే ముందు కూడా చనిపోయారు అండ్ రీసెంట్ ఇన్సిడెంట్ లో 5 members కిడ్స్ చనిపోయారు కాబట్టి. అండ్ ముంబైకి పూణేకి మధ్యలో లోనావాలా ఉంటుంది కదా అండి. అంటే మాన్సూన్ లో అందరూ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. లోనావాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. మీకు టనల్స్ ఉంటాయి కదా, వెళ్తున్నప్పుడు టనల్స్ వస్తాయి కదా. సో ఆ టనల్స్ దగ్గర అనమాట ల్యాండ్ స్లైడ్ జరిగి మొత్తం రోడ్ పైన పడిపోయింది. అండ్ ఈ ఇన్సిడెంట్ లో ఎవరికైతే ఏం కాలేదు, బట్ ఆ రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ముంబై టు పూణే హైవే. అండ్ మన లోకల్ న్యూస్ కి వచ్చేసరికి ఒక యూట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు జోసెఫ్. అండ్ అతని యూట్యూబ్ ఛానల్ పేరు రావణ్ అనే ఏదో ఉంటుంది. సో ఇతన్ని ఖచ్చితంగా మీరు ఎప్పుడో ఒకప్పుడు మీ ఫీడ్ లో కానీ, అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో ఆర్ యూట్యూబ్ ఫీడ్ లో షార్ట్స్ ఫీడ్ లో చూసే ఉంటారు. ఆంధ్రాలోని మెయిన్ లీడర్స్ పైన కామెంట్స్ చేశాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన. సో అందువల్ల ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కేసు ఫైల్ చేశారు ఇతని పైన. 1 కాదు 2 కాదండి, మొత్తం 6 ఫైల్ చేశారు. ఇతను 3 times ఏమో బెయిల్ తీసుకున్నాడు. బయటికి రాగానే అగైన్ ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు అనమాట. అండ్ దానికి సంబంధించి ఈ రోజు అతన్ని హైకోర్టులో ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక విషయం మీతో డిస్కస్ చేయాలండి. మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. బిగినింగ్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడాము హైదరాబాద్ లో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అండ్ మా ఏరియాలో కూడా జరిగింది, ఒక 2 restaurants పైన జరిగింది అని చెప్పేసి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీ ఫీడ్ లోకి వస్తే ఇమీడియట్ గా షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ వీడియో. మనకు లాస్ట్ 100 days గా హైదరాబాద్ లో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది కదా. సో దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆఫీషియల్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు విత్ ప్రూఫ్స్ అనమాట. సో టోటల్ గా ఈ 100 days లో 185 కేసెస్ అనేది వాళ్ళు ఫైల్ చేశారు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ పైన. అండ్ 122 tons ఆఫ్ ఫుడ్ ని వాళ్ళు సీజ్ చేశారు. అంటే ఆ ఫుడ్ లో వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఉంటాయి అండ్ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇందులో మేజర్ గా వచ్చేసి హోటల్స్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు 26,000 జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పాడైపోయింది యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో సెకండ్ మేజర్ గా ఉంది ఏంటంటే ఫ్రూట్స్ అనమాట. అంటే కెమికల్ గా పండించిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేస్తున్నారు. సో వీటి వల్ల అంటే ఇలా చాలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో నేను ఓన్లీ మేజర్ గా 2 చెప్పాను. అండ్ ఇవి పిల్లలకు పెట్టడం వల్ల, ఇవి పిల్లలు తినడం వల్ల వాళ్ళ గ్రోత్ అయిపోతుందని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చేసి మనకి 3 types ఆఫ్ కేటగిరీస్ ఇస్తారు. ఒక హోటల్ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అందులో ఏంటంటే 90% పైన ఉన్నది ఒక కేటగిరీకి వస్తుంది. అండ్ 50 to 90% ఉన్నది సెకండ్ కేటగిరీకి వస్తుంది.
అండ్ థర్డ్ వచ్చేసి బిలో 50 విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ అనమాట. సో దానికి సంబంధించిన కేటగిరీ ఉంటుంది. ఈ 3 కేటగిరీస్ లో మోర్ దెన్ 90% అంటే హైజీన్ గా మెయింటైన్ చేసింది అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారని అర్థం. అండ్ 50 to 90% ఉన్నది ఏంటంటే హైజీన్ గా మెయింటైన్ చేయకపోవడం, ఫ్రెష్ వెజిటేబుల్స్ వాడకపోవడం, ఇంగ్రీడియంట్స్ కూడా పాడైపోయినాయి వాడడం. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు, మీరు ఇవి చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ బిలో 50% అంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అలా ఉంటుంది అనమాట. సో అండ్ స్పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి FIFA 2026 వరల్డ్ కప్ లో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకొక 10 to 15 days ఉంది. అండ్ ఈ రోజు 2 మేజర్ మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో విన్ అయిన వాళ్ళు క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు హైదరాబాద్ ట్రాఫిక్ వచ్చేసరికి ఈ రోజు నేను లేట్ గానే స్టార్ట్ అయ్యానండి. అరౌండ్ 10:35, 10:40. ఇప్పుడు వచ్చేసి 11:05 అలా అవుతుంది. 11:05, 11:08 అవుతుంది. సో నాకు ఈ రోజు అయితే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, మండే కదా. సో నాకైతే 30 minutes పడుతుంది ఈ రోజు ఆఫీస్ కి రీచ్ అవ్వడానికి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాట మర్చిపోవద్దు. అండ్ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. రైడ్ సేఫ్, స్టే ఇన్ఫార్మ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.